గోంగూరలో ఉల్లిపాయ కసక్కన కొరుకుతాను. సార్ మీరు ఎక్కడుంటే గొంతు అక్కడ వినిపిస్తుంది ఏమిటి? ముఖ్యమంత్రి నువ్వు ఉప ముఖ్యమంత్రి. ఇది సింగారం గొంతులో ఉంది. అసమ్మతి పార్టీలోనే కాదండి అంతఃపురంలో కూడా ప్రవేశించింది. సార్ మహేంద్ర గారు నా సోదరుని మర్డర్ చేశాడు. మంత్రి మహేంద్రపై హత్యా నేరం. ఏమైందండి? బాలామణి అనే ఆవిడ్ని హత్య చేశారట. మంత్రి మహేంద్ర తన ఉంపుడుగత్తె బాలామణిని హత్య చేశాడని, అందుకు తగిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని అసమ్మతి నాయకుడు శ్రీ సింగారం ఆరోపిస్తున్నారు. బాలామణి హత్యతో తనకే సంబంధం లేదని, ఇది రాజకీయ కుట్రని విలేకరుల సమావేశంలో మంత్రి మహేంద్ర ఆరోపించారు. బాలామణిని నేను చంపలేదు. అసమ్మతి నాయకుడు సింగారం చేస్తున్న ప్రచారం ఇది. నాది ప్రచారమా? గోంగూరలో ఉల్లిపాయ కాదు. మహేంద్ర బాలామణిని చంపటం డ్రైవర్ కల్లారా చూశాడు. బాలామణికి డ్రైవర్కు అక్రమ సంబంధం ఉందని మహేంద్ర ఈ మర్డర్ చేశాడు. అబద్ధం. బాలామణికి నాకు ఏ అక్రమ సంబంధం లేదు. ఆమె నాకు సోదరి. బాలామణి సోదరా? సెకండ్ సెటప్ సోదరా? అయిపోయింది. కలియుగ గారికి అర్థం వచ్చేసింది. మన మినిస్టర్ మహేంద్ర గారి మీద మర్డర్ ఛార్జ్ ఉంది. అలాంటి వ్యక్తిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటారా? అది ఒట్టి ఛార్జే, ఇంకా కోర్టులో రుజువు కాలేదు కదా. కోర్టులో అతను నిర్దోషం రుజువైతే అప్పుడు అభ్యంతరం ఏముంటుంది? నోనో, ఒక హంతకుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదు. పాపం మహేంద్ర గారు ఈ మధ్యనే కొడుకును భార్యను కలుసుకుని ఆనందంగా ఉన్నారు. కొడుకు పెళ్లి కూడా చేయాలనుకున్నారు. కానీ ఈ మర్డర్ వల్ల ఆయన ప్లాన్లన్నీ చెడిపోయాయి. సీఎం అనారోగ్య కారణాల వల్ల రాష్ట్రానికి కొత్త సీఎంగా మహేంద్ర గారిని ఎన్నుకునే సమయంలో ఇటువంటి మర్డర్ కేసులో ఆయన ఇరుక్కోవడం చాలా దురదృష్టకరం. ఇంకో 4 రోజుల్లో పార్టీ ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సింది. మహేంద్ర గారు తను నిర్దోషాన్ని కోర్టులో రుజువు కాకపోతే సింగారం గారే సీఎం అవడానికి ఇంకా ఎక్కువగా అవకాశాలున్నాయి. సింగారం గారు సీఎం కావటానికి వీల్లేదు. అరే అంజుబాబు, నేను సీఎం కాకుండానే పోతానా? చెప్పరా, చెప్పు. అవుతారు సార్. ముందు మీరు ఈ కేసు నుంచి బయటపడాలి. బయటపడతావనే నమ్మకం నాకు లేదు. భయం ఎందుకు సార్? అసలైన బాంబు మీ చేతిలో ఉంది. నా చేతుల్లోనా? అవును. మీరు ఆ బాంబును ప్రయోగించారంటే ఈ చిక్కుల నుంచి బయటపడతారు. ఇంతకేమిటా బాంబు? రాకేష్. మిస్టర్ రాఘవ, కెనరా బ్యాంక్ మేనేజర్. ఏదో అర్జెంట్గా రమ్మన్నారట. ఐఎమ్ లాయర్ రాకేష్. మీ నాన్నగారు నిన్ను తీసుకురమ్మన్నారు. మర్యాదగా చెప్తున్నావు. చూస్తావేంట్రా? చెప్పేది నీకు కాదు. నువ్వు వస్తావా లాక్కెళ్ళమా? పిచ్చిగా వాగారంటే చంపేస్తాను. చెప్పాను వెధవలు, రాకేష్ మాటలతోనే కాదు చేతలతో కొడతాడు అని. వింటేనా నా కొడుకు బలం నాకు తెలియదా? అందుకే నేనొచ్చాను. రక్తబంధం. అసలు నీకేం కావాలి? బాలామణిని చంపాను. ఆ కేసు నువ్వు వాదించాలి.
ఏంటి? బాలామణిని చంపాను, ఆ కేసు నువ్వు వాదించాలి. నాకు వినపడలేదు, ఇంకోసారి చెప్పు. వేరే దారి లేదు, చెప్పండి. బాలామణిని చంపాను, ఆ కేసు నువ్వు వాదించాలి. నేనెందుకు వాదించాలి? అది తెలివిగల ప్రశ్న. రాకేష్, నాకెంత బ్యాడ్ పబ్లిసిటీ ఉందో మంచి లాయరు అని నీకంత గుడ్ పబ్లిసిటీ ఉంది. నీతి నిజాయితీ గల కేసులు మాత్రమే ఒప్పుకుంటావని అందరి నమ్మకం. అందుకే నా కేసు నువ్వు వాదించాలి. నువ్వు ఈ కేసు టేకప్ చేస్తే నేను అమాయకున్నని అందరూ నమ్ముతారు, సింగారం నోరు మూస్తాడు. నువ్వు ఈ కేసు గెలిస్తే నేను సీఎంనవుతాను. సీఎం కొడుగ్గా నీ లెవెల్ పెరుగుతుంది. వాట్ డు యు సే? ఎక్సలెంట్. అంటే నేను నీ కేసు వాదించాలి. నువ్వు జూ అని పిలిస్తే నేను కుక్కలా తోక ఆడించాలి. నువ్వు తూ అని ఉమ్మేస్తే దాన్ని నాకాలి. అసలు నా నీతి నమ్ముకుంటానని ఎలా అనుకున్నావురా? అరే రాకేష్, మర్యాదగా చెప్తున్నాను, 24 గంటల అవకాశం ఇస్తున్నాను. ఆలోచించుకో, లేదా నా పవర్ ఏమిటో చూపిస్తాను. ఐ విల్ షో యూ మై పవర్. ఏంట్రా చూపించేది నీ పవరు? ముందు దీన్నేమైనా చెయ్యి. ఆహాహా, ఎంత మంచి కొడుకును కన్నారండి. త్వరగా లోపల తీసుకెళ్ళండి. ఎస్ సార్. క్విక్. డాక్టర్, ఇదిగో అర్జెంట్గా మెడిసిన్ తెప్పించండి. నేను తీసుకొస్తాను సార్. త్వరగా వచ్చేరా. రాకేష్ గారు, మీకు ఫోన్. హలో. ఏంటి గుడిసెలు తగలబడ్డాయట? ఎవరో పిల్లాడికి సీరియస్గా ఉందట. గుడిసెలు తగలబెట్టించింది నేనే. నా కేసు టేకప్ చేయి, లేకపోతే మీ పిఏ ఏదో మెడికల్ షాపుకు వెళ్ళాడట, తిరిగి వస్తాడంటావా? సార్, మీకు ఫోన్. హలో రాకేష్, ఇప్పటికైనా నా కేసు టేకప్ చేస్తావా? వస్తాను. ఏమైందండి? రాకేష్ వస్తున్నా. వాడు వచ్చాడంటే మీకు అంతిమయాత్ర ఖాయం. అంజీ, మనం ఎన్ని చేసినా మర్డర్ కేసు ఒప్పుకోలేదు. వాడు కలియుగ పరశురాముడు అండి. తల్లికి బదులు తండ్రి నరుకుతాడు. ఇప్పుడు ఏం చేస్తారు సార్?